డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో యాజ్ అ సోషల్ కన్సర్న్ పర్సన్ లాగా మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి, అందులో మీరు ఏ విధంగా చూసారనేది నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. చందు ఒక సీరియల్ నటుడు, అతని మీద రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అవునండి. సూసైడ్ చేసుకున్నారు అని, కొంతమంది హత్య అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి? ఎస్ అండి. చందు ఇక్కడ రెండు కనెక్షన్స్ అండి. ఒకటి భార్య శిల్ప, ఇక రెండవది ఆవిడ పవిత్ర. వీళ్ళిద్దరి మీద ఆధారపడి సుమారుగా 8 మంది ఉన్నారండి. అంటే చందు, శిల్ప వాళ్ళిద్దరికి 2 పిల్లలు, చిన్న పిల్లలండి పాపం, 4 years 8 years. ఆవిడికి మరలా పవిత్ర అనేటువంటి ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, 23 years 19 years పిల్లలు, పెద్ద పిల్లలు. సో వీళ్ళతో పాటుగా వీళ్ళ అత్తగారు ఉన్నారు శిల్పతో పాటుగా, అలాగే పవిత్రతో పాటుగా ఆమె అత్తగారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయారండి. ఈ 2 మరణాలు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి, కానీ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో వాస్తవం నుంచి, అంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ నుంచి మనం మాట్లాడినప్పుడు కొన్ని దారుణమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయండి. శిల్ప, చందు అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా 2004 నుంచి 2015 వరకు రిలేషన్లో ఉండి, ఆ తర్వాత అంటే 11 సంవత్సరాల బంధం అండి. 11 సంవత్సరాల తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె చెప్తున్నారు శిల్ప 5 years ఎంతో అన్యోన్యంగా 2020 వరకు కూడా, కరోనాకు ముందు వరకు కూడా ఎంతో ప్రేమగా ఉండేవారండి. నేను మా పేరెంట్స్తో పోట్లాడి మేము మ్యారేజ్ చేసుకున్నాము అని. ఇది ఒక పక్క స్టోరీ అండి. రెండో పక్క స్టోరీకి వద్దాం. అంటే చందు, పవిత్ర వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎక్కడ? వీళ్ళిద్దరూ మీరు చెప్పారు సీరియల్ యాక్టర్స్, వాళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ సీరియల్ యాక్టర్స్ అయినప్పుడు ఒక టైంలో ఒక సంఘటన జరిగిందటండి. సీరియల్ షూట్ జరుగుతున్నప్పుడు ఒక శారీని అంటించేటువంటి ఒక ఘటన జరిగిందంట. ఆ క్రమంలో ఆ బాయ్ ఎవరైతే ఉన్నాడో ట్రైన్డ్ కాకపోతే ఒకేసారిగా దాన్ని ఒక చోట్ల ముంచేసి దాన్ని అంటించితే పెద్ద మంట రావడం జరిగిందటండి. ఆ మంటలో ఆమె సృహ తప్పిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు? పవిత్ర. అక్కడ 14-15 మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు తప్ప సరిగా రెస్పాండ్ అవ్వాల. ఇతను చందు రెస్పాండ్ అయ్యే వెంటనే ఆవిడ స్పృహ తప్పిపోతుంటే ముఖం మీద కొట్టి మొత్తం మీద స్పృహ తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఏంటి ఇక్కడ మచ్చలు ఉన్నాయని అడిగినప్పుడు ఇలా కొట్టడం జరిగింది, అప్పుడు ఈయన కొట్టాడని అందరూ నిందించేటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు డాక్టర్ చెప్పాడండి, ఆ ట్రీట్మెంట్ చేయటం వల్లే ఆమె బతికింది అనేటువంటిది మొదటి బీజం అండి. ఆ రోజు నుంచి కూడా పవిత్ర అనేటువంటి ఆమెకి ఇతని మీద ఒక గౌరవం కానివ్వండి, లేదా ఇతను లైఫ్ని సేవ్ చేశాడు అనేటువంటి బంధం మొదలైందండి, ఆ గౌరవం మొదలైంది. అలా జరిగినటువంటి ప్రయాణం ఆ తర్వాత నుంచి కొంత చనువు మొదలవటం, ప్రతిదీ షేర్ చేసుకోవడం మొదలవటం, అదే టైంలో చుట్టుపక్కలంతా కూడా ఏంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ అయ్యారనేటువంటివి మాట్లాడటం, ఇలా వీళ్ళ బంధం ఇక 3 నుంచి 5 సంవత్సరాలు ఇలాగా నడిచిపోవడం జరిగిందండి. ఎప్పుడైతే ఇది జరిగిందో ఈయన ఈ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబం వీళ్ళింటికి రాకపోవడం, శిల్ప 2 పిల్లలు అయితే వీళ్ళని పట్టించుకోకపోవడం, అంటే అప్పటి వరకు కూడా ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉన్నటువంటి అతను ఆ రోజు నుంచి కూడా దీన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇటుపక్క ఈ బంధం మొదలవుతూ ఉంది. సో ఇక ఈమె పోయిన తర్వాత, ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో పోయిన తర్వాత రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా 10 నిమిషాల ఇంటర్వ్యూలో 2 కాంట్రాడిక్టరీ పాయింట్స్ చెప్పాడు ఆయన. మొట్టమొదటి ఏం చెప్పాడంటే, ఆమె నాకు తల్లి లాంటిది, మాకు అంత పవిత్రమైనటువంటి గౌరవం ఆమంటే అని మొదట చెప్తూ, చివరి వీడియో ఆ ఇంటర్వ్యూ ఎండ్లో ఏం చెప్పాడంటే, రాబోయే రోజుల్లో మేము ఈ ప్రపంచానికి రివీల్ చేయాలనుకుంటున్నాము మా యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని అనేటువంటిది చెప్పాడు. అంటే ఇక్కడ ఆ ద్వంద్వ ప్రమాణం చూడండి. సో అంటే ఈ విధంగా ఇది ఖచ్చితంగా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు లేనప్పటికీ కూడా అలాంటి సంబంధాలు ఎంతమందిని అగాధంలో నెట్టివేస్తాయి అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అండి. సో ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు లేదా హత్య చేయబడ్డాడా అనేటువంటి అనేక రకమైనటువంటి సందేహాలు మనకి బయటికి వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి టైంలో, అంటే ఆ మిడ్ లైఫ్లో ఆ ద్వంద్వ ప్రమాణాలతో ఏర్పరిచినటువంటి ఇలాంటి రిలేషన్స్, దాని మీద ఆ విలువలను సరిగా తెలుసుకోక చేసినటువంటివి మొత్తం 2 కుటుంబాలని కూడా అగాధంలో నెట్టి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని లేదా భవిష్యత్తు మీద ఆశని చంపేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు ఇన్ని చెప్పారు కదా సార్,
అసలు ఈ సూసైడ్కి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు అసలు? దీనికి సంబంధించి నేను 4 కారణాలు చూస్తానండి ఇక్కడ. సో మొట్టమొదటగా ఈయన గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆమెతో పవిత్రతో ఉన్నటువంటి ఆప్యాయత. సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళే సర్వస్వం అనేటువంటి విధంగా గడిపినటువంటి కాలం. అలాంటి వ్యక్తి ఆ క్షణం చనిపోతే ఆమెకు లైఫ్లో లేదు అనేటువంటి అమితమైనటువంటి బాధ అతన్ని బాగా కృంగదీసి ఉంటుందండి. సో నిన్నటి వరకు కూడా ఇంకా ఏ క్షణమైనా సరే అలాంటి ఆమె బతికి లేదు. ఇది మొదటి కారణం అయి ఉండొచ్చండి. ఇక రెండో కారణం వచ్చేటప్పటికి గత 5 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు వరకు ప్రేమగా చూసినటువంటి కుటుంబాన్ని ఈయన వదిలేయటం జరిగింది. సో ఎప్పుడైతే వదిలేసాడో మరలా ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే నన్ను ఎలా చేరతీస్తారు, సో నాకు అక్కడ విలువ ఉంటుందా అనేటువంటిది కూడా చాలా అతని మదిలో తొలిచివేసి ఉండొచ్చు అండి. ఇది రెండో కారణం అండి. అది వాళ్ళ మదర్ కూడా చెప్పినారు. సో అతను రాకపోవటం, అంతకు ముందు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు, ఆమెతో భార్యతో చాలా చక్కగా ఉండేటువంటి వాడు. ఎప్పుడైతే రిలేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆమెను కొట్టేయటము, ఆ భార్యను కొట్టేయటం, ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం జరిగింది. సో అంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన మరలా ఇంటికి వెళ్తే నన్ను చారతీస్తారా, అక్కడ ఆదరణ ఉంటుందా అనేటువంటి డౌట్ వచ్చి ఉండొచ్చు, ట్రామా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అండి నాగరాజు గారు, ఇతను 2 రోజుల నుంచి ఎంతో మనోవేదన గురై ఉంటాడండి. 2 రోజుల క్రితం అతను మెసేజ్ పెట్టాడు. సో నేను వచ్చేస్తున్నాను అని పవిత్రాకి మెసేజ్ పెట్టాడు. అంటే ఈ 2 రోజులు అతని మనసు ఎంత మనోవేదనకు గురై ఉంటుంది కదండి. ఇక మూడోది అయితేనండి, వీళ్ళు ఇంత క్లోజ్ రిలేషన్లో ఉండేటప్పుడు వీళ్ళ మధ్య ఎంతో గోప్యత ఉంటుందండి. ఎప్పుడైతే ఒకరు చనిపోయారో ఆ గోప్యతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను బయటకు రివీల్ అవుతుందేమో, సో తెలియనటువంటి విషయాలు బయటకు తెలిసి మరలా ప్రమాదాన్ని చుట్టుముట్టుతాయేమో అనేటువంటి మరొక మూడవ కారణం అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది కదా, దాని మీద ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వచ్చేమో అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. ఖచ్చితంగానండి. ఇక నాలుగోది వచ్చి, ఇంత జరిగిన తర్వాత నా కెరియర్ ఏమవుతుంది, నాకు ఆప్షన్స్ ఉంటాయా, నన్ను మరలా ఆదరిస్తారా, నా చాయిసెస్ నాకు మిగులుతాయా, ఇంకా నా లైఫ్ ఏమైపోతుంది, నా కెరియర్ ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోతే ఎలా నేను బతకడం అనేటువంటి కారణం 4వది అయి ఉండొచ్చు అండి. సో ఈ 4 కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మరి వీటిలో వాటి ప్రభావం మరింత ఎక్కువైపోయి అతనికి ఆయన లైఫ్ను కూడా తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క చిన్న విషయం ఆయన అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆమె చనిపోయిన తర్వాత అండి, పవిత్ర ఆమె యాక్సిడెంట్ అయిపోయి అక్కడ పడిపోయిన తర్వాత, స్పృహ తప్పిపోయిన తర్వాత చేసినటువంటి కాల్స్లో ఒక కాల్ ఆమె భార్యకి చేశాడండి. ఆమె భార్య అంటే శిల్పకి చేశాడు ఆయన. ఆమె ఎత్తకపోతే మదర్కి చేశాడు. మదర్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ కోడలికి ఇస్తే ఆమె ధైర్యం చెప్పిందండి. సో అట్లా కాదు, హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఆమె బతుకుతుంది అని ఆ క్షణం ధైర్యం చెప్పింది. అంటే ఆ చిన్న కోణాన్నైనా ఆయన మదిలో పెట్టుకుని ఉండి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం కలిగి ఉండేదండి. ఆ చిన్నదాన్ని ఆయన మిస్ అవ్వడం జరిగిందండి. నాగరాజు గారు, నా ఉద్దేశం ఒకటే, ఇది కన్క్లూడ్ చేసే ముందు నా ఉద్దేశం ఏమిటంటే, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయండి. సింగిల్ పేరెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవి చాలా ఆ పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయండి. సో దాన్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఆ సింగిల్ పేరెంట్స్ ఎట్లా కాపాడాలి అనేటువంటిది వాళ్ళని అవేర్నెస్ తీసుకురావటం అనేటువంటిదే మన ఉద్దేశం అండి. సో అలాంటి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే సో కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఇస్తారా? ఖచ్చితంగా అండి. సో ఆ పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది, దీని ప్రభావం వాళ్ళ మైండ్ మీద ఎంతవరకు ఉంది, సో దాన్ని మార్చి వాళ్ళ యొక్క వర్క్ మీద దృష్టి పెట్టేటువంటి విధంగా ఆ సింగిల్ పేరెంట్, ఆ ఫ్యామిలీ చేయాల్సినటువంటిది ఏమిటి, ఆ పిల్లవాడికి మనం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఇస్తామండి. సో టైం ఇస్తారు? ఎస్ అండి, ఎస్. సో మనకి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీంను వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మన అపాయింట్మెంట్ ఇస్తారండి. డెఫినెట్గా సార్. ఇలాంటిది జరగడం మాత్రం చాలా బాధాకరం. ఫర్దర్గా కూడా ఇలాంటి చూసే అవకాశం లేకుండా ఉండాలని మాత్రం కోరుకుంటాం. ఒకవేళ దేన్ని మనం ఆపలేం కానీ, బట్ పిల్లలకి మాత్రం ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. సో సింగిల్ పేరెంట్ లీడ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మీ దగ్గర థెరపీ కానివ్వండి, లేదంటే కౌన్సిలింగ్ సపోర్ట్ కానీ చాలా అవసరం అని చెప్తాను నేను. వాళ్ళకి మీరు ఆ టైం ఇస్తానన్నారు. గుడ్, తప్పకుండా అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.